ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు మరణం అనేది ఆయన రక్షణ ప్రణాళికలో భాగము. ఇది తథ్యము. నిన్న మనం చూసినటువంటి మరి యొక్క ఆరాధనకు పూర్తిగా భిన్నమైనటువంటి ఒక వ్యక్తి మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి కనుక మనం గమనించినట్లయితే, ఈయన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులో ఒకరైనటువంటి ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్ముడుపోయి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేయడానికి సిద్ధపడ్డాడు. అయితే ఈయన ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే 30 వెండి నాణాలు ఒక ఎద్దును కసాయివాడి దగ్గర నుంచి కాపాడటానికి, రక్షించడానికి యజమాని చెల్లించినటువంటి వేళ ఇంత తక్కువ ధనానికి కూడా అమ్మివేయడానికి సిద్ధపడ్డాడు. కేవలం ధనం మీద ఉన్నటువంటి వ్యామోహం మాత్రమే కాదు, కానీ ఈయన మనుషుల మీద ఉన్నటువంటి భయము చేత, స్నేహము చేత కూడా యేసు ప్రభువారిని అమ్మివేయడానికి చూశాడు. దీనివల్ల ఇస్కరియోతు యూదానే నష్టపోయాడు, కానీ ఇంకేమీ కూడా లేదు. ఈ రోజున మరి నీ యొక్క ఆరాధన, నా యొక్క ఆరాధన ఏ రీతిగా ఉన్నది? మనం స్నేహితుల మీద విలువతోటి మనం యేసుక్రీస్తుని అమ్మివేయడానికి సిద్ధపడుతూ ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం.